విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ వాళ్ళు వాస్తవానికి వాళ్ళ బంగారం బిజినెస్, కానీ వాళ్ళు సంపాదించిన నిజంగా అభినందనీయం. వాళ్ళు తీసుకున్న దాంట్లో ఈరోజు మన ములుగు ప్రాంతంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ ఉమెన్హుడ్ అన్న ప్రోగ్రాంలో భాగంగా గవర్నమెంట్ కాలేజెస్లో చదువుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా మలబార్ గోల్డెన్ డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మనకున్న కండిషన్ 2% చారిటీకి ఇవ్వాలి. బట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ 1999లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ రోజు నుంచి కూడా 5% వరకు స్కాలర్షిప్ విధంగా కానివ్వండి, మెడికల్ చారిటీ విధంగా కానివ్వండి, అలాగే హంగర్ ఫ్రీ విధంగా ఇలా కొన్ని కార్యక్రమాలని తీసుకొని ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సిఎస్ఆర్లో భాగంగా 5% మేము మా ప్రాఫిట్లో స్పెండ్ చేస్తూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నాము. మన తెలంగాణ ప్రాంతంలో 3900 మంది స్టూడెంట్స్కి దగ్గర 3 కోట్ల బడ్జెట్తో 116 కాలేజీలు మేము సెలెక్ట్ చేసుకొని అందులో ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ని ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ తీసుకొని ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి ఈరోజు ములుగు సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్స్ మేము అందజేయబోతున్నాము. అందులో భాగంగా 340కి పైగా స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది వరంగల్ షోరూమ్ ప్రాంతంలో. ఈరోజు ములుగు ప్రాంతంలో 180 మంది స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తరఫున మరొకసారి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు ఇక్కడ స్కాలర్షిప్స్ అందుకుంటారో వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఈ ఫండ్ ఏదో విధంగా ఉపయోగపడి వాళ్ళ ఫర్దర్ ఎడ్యుకేషన్లో కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక దాదాపు 8 నుంచి 10,000 రూపీస్ వరకు దే ఆర్ గివింగ్ దట్ అమౌంట్. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్, వెరీ హ్యూజ్ అమౌంట్. నేను కూడా హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక క్విజ్ పార్టిసిపేషన్లో గెలిస్తే ఇట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 2006. దే గేవ్ మీ 250 rupees. I was so happy because that was the first time I earned my money. అంటే నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక చిన్న అది వచ్చింది. అప్పుడు నాకు చదువు విలువ అనేది చాలా తెలిసింది, చదువుకుంటే ఎంత ఉపయోగం ఉంటుంది అనేది తెలిసింది. మా తల్లిదండ్రులు కూడా, ఎందుకంటే వి కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఆర్ లిటిల్ బిట్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనొచ్చు. మార్కెట్లో ఒక షాప్ ఉంటుంది. మాతో పాటు ఉన్న ప్రతి ఒక్క పక్క షాప్ వాళ్ళంతా చదువు వదిలేసి హై స్కూల్లో దే స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు ద షాప్స్, హెల్పింగ్ ఇన్ ద షాప్స్, అక్కడ పని చేయడం స్టార్ట్ చేశారు. కానీ నాకు ఎప్పుడో అవార్డు అనేది వచ్చిందో అప్పటి నుంచి నువ్వు చదవాలి చాలా ప్రోత్సహించారు. చాలా మాకు ఇన్సెంటివ్గా అది వర్కౌట్ అయింది. సో ఈ రోజు కూడా మీరు ఏదైతే చాలా మంది పిల్లలు వచ్చారో ఇంటర్లో వచ్చిన వాళ్ళు, ఇది ఒక ఇన్సెంటివ్, ప్రోత్సాహధనం. ఇది ఇక్కడికి ఆగదు. ఈ 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు అవుతుంది, 10 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు కష్టపడి పని చేయాలి, కష్టపడి చదువుకోవాలి. మీకు, మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబానికి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన మల్బార్ వాళ్ళకి, నన్ను ఈ రోజు చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.